హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్నేక్ హైదరాబాద్ లైవ్. సో మనం హైదరాబాద్లో ఈరోజు మన విజిట్కి వచ్చింది సృజన తిన్నావారా అని అప్పుడు ఫేమస్ అయిన డైలాగ్ ఉంది కదా, ఆ పేరుతో ఉన్న సృజన ఫార్మ్ హాల్. ఇప్పుడు అది నెక్సెస్ హైదరాబాద్ కింద మారింది అనుకోండి. లోపలికి వెళ్ళగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు, ఎవరో అమ్మాయి పిలిచినట్టుగా. సో మాల్కి వచ్చిన తర్వాత ఫస్ట్ మనం చూసేది పర్స్ పైన చేతేసుకొని గుండె పైన చేతేసుకొని బడ్జెట్ ఎంత అవుతుందా అని. ఇక్కడ చూసారా మొత్తం 3D మోడల్స్ కూడా పెట్టారు. సో కొత్తగా చేశారు కాబట్టి ఒక్కసారి లుక్ వేద్దామని చూసినాం. ప్లస్ ఇంకోటి క్రిస్మస్ కాబట్టి ఇక్కడ మాల్స్ని భలే ఎంటర్టైన్ చేస్తారు కదా, మొత్తం డెకరేషన్ అన్నీ బాగా చేస్తారు, పిల్లలకు కూడా మంచిగా పెడతారు. ప్లస్ క్రిస్మస్ తాత సందడి చేస్తున్నాడు ఇక్కడ, మనం ఓవరాక్షన్ చేస్తాం అనుకో. ఈ పాప మొత్తం అంతా తిరిగేసి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని మొత్తం వెతికేస్తుంది. హే జూడియోకి వచ్చేసాం. ఇకపోతే ఇక్కడ డ్రెస్సులు అంటే మీకు జూడియో గురించి చెప్పాలా, నేను హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి జూడియో గురించి చెప్పని అవసరం లేదు, కానీ బయట వాళ్ళకి ఒకవేళ అంటే చెప్తాను. మన బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే చాలా తక్కువ రేట్లో ఉంటుంది, ప్లస్ క్వాలిటీ కూడా బాగుంటుంది జూడియోకి వస్తే. సో జూడియోలో షాపింగ్ అంటే మినిమం బడ్జెటే అయితే 5,000 వేసుకొని రండి. అంటే మామూలుగా గట్టిగా కొంట అంటే చార్మినార్లో పెట్టినట్టు ఇలా పెట్టేది చార్మినార్ రేట్లకి ఇస్తారని ట్రై చేసినాం, బట్ కొంచెం రేటు ఎక్కువనే ఉంది. అన్నీ చెప్పి ఏం కొనియలేదు. ఇకపోతే ఇవి చూసారా ఎస్కలేటర్లు. మేము ఎస్కలేటర్తో మామూలు ఆడుకోలేదు. మీకు ముందు ముందు వచ్చే వీడియోలలో దీనికి సంబంధించింది ఒక ఫన్నీ వీడియోస్ కూడా వస్తాయి. అమ్మాయిలకు లిప్స్టిక్స్ ఉంటే చాలు, చూసారా అన్నీ ఉన్నాయి. అన్నీ కొనేసుకుందాం అనుకున్నాం, మా ఆయన కొనివ్వలేదు. ఓకే, చిన్నపిల్లల కారు వెనకాల వెళ్తున్నారు, ఎక్కుతానంటే వాళ్ళు కుదరదు పొమ్మన్నారు. సరే ఓకే అని ఫొటోస్కి పోజెస్ ఇస్తున్నాడు చూడండి. ఇక గేమ్ జోన్ అంటే పిల్లలందరికీ అసలు బాగా ముచ్చటేస్తుంది, కానీ కొద్దిగా రేట్లు ఎక్కువ ఉన్నాయి. అన్నీ ఏ గేమ్ ఆడినా 120, 100 అన్నారు. సో మేము సరదాగా ఆడదాం అనేసి అనుకున్నాం, బట్ ఎందుకు వచ్చింది మనకి ఒక్క అని వెళ్ళిపోయినాం. మా ఆయన చిన్నపిల్లలాగా అన్నీ ఆడుతున్నాడు. కాస్ట్ ఎక్కువ, కానీ వీకెండ్ వెళ్తే ఫన్గా బాగుంటుంది. చిన్నపిల్లల్ని తీసుకెళ్తే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారు. నేను ఆడతానంటే కుదరదు అన్నాడు. ఎంత కలర్ఫుల్ ఉంది కదా టోటల్గా. లవ్ లైట్. ఇక్కడ ఆయన రోబోలా ఫోజ్ ఇస్తున్నాడు, శక్తిమాన్. ఇక్కడ మా ఆయన ఎస్కలేటర్ ఆట ఆడుకుంటారు. ఇక ఫుడ్ జోన్లో మాకు ఇక్కడ కాంటినెంటల్ కాఫీ వాళ్ళు వెల్కమ్ చెప్పారు, కాఫీ తాగమని. వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ కూడా మేము ఇచ్చినాం. సో దానికి వాళ్ళు ఉప్పొంగిపోయారు. సరే ఇక మరీ బతిలాడుతున్నారు అనేసి దాన్ని ఆడిచ్చా. ఏం చేస్తున్నావు బగారా? ఏం చేస్తున్నావు? నేను కాఫీ దాని మేకింగ్ ఎట్లా వేసి బాగుంటుంది అనేసి వీడియోస్ మీకు పనికొస్తుందేమో అని పెట్టాము. ఈ మేకింగ్ చూస్తే టెంప్టింగ్గా ఉంది కదా, కానీ ఎంతైనా కాఫీ చేదుగా ఉంటుంది. నాకు ఇష్టం లేదు, మీకు ఇష్టమా? అప్పుడప్పుడు తాగుతాను అంతే. మీకు కాక కాఫీ తాగిర్రా అని మీరు అనుకోవచ్చు. మాల్స్కి వెళ్ళి పిక్స్ దిగకపోతే ఎలా? చూసేయండి, మా ఆయన డ్యాన్స్ చూసేయండి. దీన్ని డ్యాన్స్ అంటారా, స్టంట్స్ అంటారా, అర్థం అవ్వట్లేదు. మీకు అర్థమవుతే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే ఏ పాటకు డ్యాన్స్ చేస్తున్నాడో కూడా చెప్పండి. తానేమో పుష్ప అంటున్నాడు, పుష్ప 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 అంట. ఆపమంటే ఆగేదేలే తగ్గేదేలే అంట. అది మైకేల్ జాక్సన్ డ్యాన్స్ స్టెప్. లైఫ్లో పైకి వెళ్ళడం అంటే ఇదే అనుకుంటా. పర్ఫ్యూమ్స్ కానీ బాడీకి సంబంధించిన సోప్స్, వ్యాజ్లిన్స్ అవన్నీ ఉన్నాయి. సో దాంట్లో మేము ఒకటి పర్ఫ్యూమ్ మాత్రం కొన్నాం, కొద్దిగా కాస్ట్లీ, 800 అన్నాడు. 800 కాదు, 2999. ఆఫ్టర్ డిస్కౌంట్ 800కి వచ్చింది, అంటే 799కి ఇచ్చాడు. మొత్తం మాల్ తిరిగిన తర్వాత పార్కింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాడు ఏం కొన్నావురా అని అడిగితే మనం మొహం మార్చుకొని పోయే కంటే ఇది చూపిస్తే బాగుంటుంది అనేసి. స్మెల్ బాగుంది, పర్ఫ్యూమ్ ఏంటి? అసలు అట్లా ఉంటారు ఫ్యాన్స్, నా పక్కన వచ్చి ఫోటో దిగుతున్నారు. సో ఇక్కడ మన సబ్స్క్రైబర్స్ కూడా కలిసారు, వాళ్ళతో కూడా ఫొటోస్ దిగినాం అని చెప్పుకునే రోజు వస్తే ఎంత బాగుంటుంది కదా. సో అలా కావాలి అంటే మీరు కూడా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ కొట్టాలి, కామెంట్ చేయాలి. మేము కూడా ఎదగాలి, మాతో పాటు మీరు కూడా ఎదగాలి. కొత్త కొత్త విషయాలు చూసుకోవడానికి సబ్స్క్రైబ్ చేయండి. ఇంటికి నడు, నీ పని చెప్తా. అమ్మాయిలతో ఫోటోలు దిగుతున్నావుగా.